ఇవాళ ప్రభుత్వం ఒక దర్యాప్తును ప్రారంభించింది. దట్టు కలెక్టర్ కూడా లోతైనటువంటి పర్యవేక్షణలో మొత్తం నిజాలను సేకరించే ప్రయత్నంలో అతి తొందరలో ఈ అధికారులు ఎవరు అనేది కూడా తేల్చేటటువంటి పరిస్థితి ఉన్నది. తేల్చిన తర్వాత తీసుకునేటటువంటి చర్యలు ఎలా ఉంటాయి అన్నది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ విశ్వనగరంలోనే కాదు, అనేక ప్రాంతాల్లో అవినీతి అధికారులు ఇవ్వకూడనటువంటి పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే ఐడిపిఎల్ భూములకు సంబంధించి విద్యుత్ పర్మిషన్ ఇచ్చారు. అలాగే రెసిడెన్షియల్స్కి ఇచ్చేటటువంటి వాటర్ పర్మిషన్స్ ఇచ్చారు. దాంతోపాటు రెసిడెన్షియల్ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఇవన్నీ వరుసగా అవినీతి అధికారులందరూ క్యూ కట్టారు. అక్కడ 3 డిపార్ట్మెంట్లు, ఒకటి జిహెచ్ఎంసి, ఒకటి విద్యుత్ శాఖ, మూడోది వాటర్ బోర్డ్. మరి వీళ్ళందరినీ నిలబెట్టాలిగా. ఇది ప్రధాన అంశంగా. అసలు అవినీతి ఆగాలి అనంటే అధికారుల దగ్గర కదా. మనము కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు, కఠినమైనటువంటి శిక్షలు ఇవన్నీ లేకపోతే జరిగేది ఇదే కదా. అవకాశం ఉన్న చోట అక్రమమైనటువంటి పనులు చేసేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రజాప్రతినిధి అనగానే ఐఏఎస్లు కూడా జీ హుజూర్ అంటారా? రవిడీ షీటర్లు డబ్బులు ఉండగానే పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తే జీ హుజూర్ అనేస్తారా? దాన్ని కదా మనం అరికట్టాల్సింది. దోచేవాడు ఎప్పుడు ఉంటాడు. దోచేవాడికి సహకరించేవాడిని మనం ఆపకపోతే, ప్రభుత్వ అధికారులను మనము క్రమశిక్షణలో పెట్టకపోతే, చట్టం ఉన్నదని భయపెట్టకపోతే, ఆ చట్టం వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయకపోతే మోసపోయేది జనం. రోడ్డు మీదకు వస్తుంది సామాన్యులు. నేనన్నానే, చిరు ఉద్యోగిని కూడా అడుక్కు తినేవాడిగా, భిక్షగాడిగా మారుస్తున్నటువంటి పరిస్థితి అవినీతి అధికారుల మీద ఉంది. సో ఇవాళ మనం మొత్తం గమనించినప్పుడు ఐడిపిఎల్ భూముల దగ్గర నుంచి ప్రారంభిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి కవిత అండ్ మాధవరం కృష్ణారావు, వీళ్ళిద్దరిదేనా? ఇంకెవరు లేరా? ఆ పాలనలో అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ సర్దుకుంటున్నారా? ఇవాళ అధికారులు భయపడుతున్నారు. బికాజ్ కలెక్టర్ తీసుకున్నటువంటి ఒక చొరవ. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా మొత్తం ఫైల్స్ అన్నీ ప్రక్షాళన, దాంతోపాటు జల్లెడబడుతున్నారు. ఏం నోటు రాశారు, ఏ కారణంతో పర్మిషన్స్ ఇచ్చారు, ఆ ఇచ్చిన పర్మిషన్లకు ఏమాత్రమైన రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఇచ్చిన వాడెవడు? రిటైర్ అయినా సరే వాళ్ళని తిప్పి పిలిపించి కూర్చోబెట్టి విచారించి శిక్షించాలి అన్నటువంటి ధోరణిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. దాని మీదే చర్చ జరగాలంట. అలాగే మాధవరం కృష్ణారావు, ఆయన ఎమ్మెల్యేగా ఆ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేశాను కానీ ఎక్కడా దోచలేదు, దోచుకున్నదే లేదు, ఏమాత్రం నిరూపించగలిగినా సరే శిక్షకు నేను సిద్ధమని ఆయన తొడగొడుతున్నారు. లేదు, ఇవాళ మాధవరం కృష్ణారావు అన్నాయన గురించి కవిత మాట్లాడింది. ఆమె టాస్ వేసిందట, మ్యాచ్ తొందరలో ప్రారంభమవుతుందట. ఈ టాస్ వేయటం ఏంటి? ఈ మ్యాచ్ ప్రారంభం అవటం ఏంటి? మరొక నిర్లక్ష్యమైనటువంటి ఒక మాట మాట్లాడింది. బయటపడి ఈ సత్యాలు, ఈ అక్రమాలు అన్నీ బయట పెడితే తెలంగాణ సమాజం సిగ్గుతో బాధపడుతుందని ఆమె బయట పెట్టలేదట ఇన్నాళ్ళు. అసలు తెలంగాణ సమాజం ఎందుకు సిగ్గుపడుతుంది? అవినీతి పరులను చూసి సిగ్గుపడుతుందా? ఈ అవినీతికి ఈ తెలంగాణ సమాజం కారణమా? ఈ తెలంగాణ ప్రజలు బాధ్యులా? దోపిడీ చేసిన వాళ్ళ గురించి బయట మాట్లాడితే తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందని చెప్పడంలో ఉన్నటువంటి ఔచిత్యం ఏంటి? బాధ్యతారాహిత్యాన్ని ఒప్పుకోవాలి. కలిసి దోచుకున్నప్పుడు చేసినటువంటి ప్రయాణం అద్భుతం. విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఇవాళ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఆశ్చర్యకరం. ఈ రెండిటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు కృష్ణారావుకి లీగల్ నోటీస్ పంపించింది కవిత. దాంతోపాటు టీ న్యూస్కు కూడా. ఇక మరొక ప్రశ్న వేసింది, అల్లుడి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని. ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎప్పుడు తెలిసింది కవిత గారు మీకు? మీరు బయటకు వచ్చిన తర్వాత తెలిసిందా?
పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత తెలిసిందా? అంతకు ముందు తెలియలేదా? అసలు ట్యాపింగ్ చేసింది అన్నటువంటి సత్యం తెలిసినప్పుడు కొన్ని విషయాలు మాత్రమే దాచిపెట్టి ఒకే ఒక విషయం, అల్లుడి ఫోను ట్యాప్ చేసిన వాళ్ళని ఏమనాలి అని. అసలు ఫోన్ ట్యాపింగే తీవ్రమైనటువంటి శిక్షకు లోనవ్వాలి. ఈ దేశంలో అత్యంత శిక్షార్హమైంది ఏంటి అని అంటే ఫోన్ ట్యాపింగ్. మరొకటి, ఆ రోజు ఉన్నటువంటి కేటీఆర్ ఎలా సంతకం పెట్టారని అడుగుతుంది. కేటీఆర్ మీరు ఒకటే కదా, సంతకాలు ఎందుకు పెట్టరు? మీరందరూ కలిసి ప్రభుత్వం నడుపుతున్నప్పుడు, మీకు అనుకూలమైనటువంటి నోటు తయారు చేసినప్పుడు, అనుకూలమైనటువంటి విధానాల్లో మెస్మరైజ్ చేస్తూ లేదా ఇంకేదైనా సరే దాన్ని మాయ చేసి అనుకూలంగా సంతకం పెట్టడం కోసం ఫైల్ క్రియేట్ చేసి లేని రూల్స్ను తీసుకొచ్చి అక్కడ జొప్పించి మంత్రితో సంతకం పెట్టించారు. ఆయన సంతకం పెట్టడం తప్ప, లేకపోతే అక్రమంగా సంతకం పెడితే అక్రమంగా వచ్చినటువంటి భూముల్ని కొట్టేయటం తప్ప? ఏది తప్పు? మళ్ళా మధ్యలో రేవంత్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఐడిపిఎల్ భూములు బీఆర్ఎస్ నాయకుడి మీద చేసినటువంటి ఆరోపణలు కానీ రేవంత్ రెడ్డి దాంట్లో ఏమైనా దోచేశారా? ఏమైనా పంచుకున్నారా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి ఉదంతంలో రేవంత్ రెడ్డికి భాగం ఎలా వెళ్తుంది? పోనీ రేవంత్ రెడ్డి ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారా? బయట పెట్టండి. వై నాట్ కిషన్ రెడ్డి? వై మిస్టర్ రేవంత్ రెడ్డి? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరం, ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ మీరు చెప్పినట్టుగా మరి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించొద్దు? ఇంతవరకు మాట్లాడలేదే. ఐడిపిఎల్ భూములు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించినవి. అక్కడ కార్మికులే బతకడానికి చోటు లేక ఇరుక్కుంటూ జీతాలు లేక దాన్ని మూసేసిన తర్వాత కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వయసు దాటిన వాళ్ళకి బయట ఉద్యోగాలు రావు, ఉన్న వాళ్లకు మరో చోట ఉద్యోగం లేక వాళ్ళందరూ భిక్షగాళ్ళుగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం మరో రంగానికి వెళ్ళారు, అదే రంగంలో వేరే చోట కష్టపడ్డారు. సో ఫైనల్గా కవిత ఒక మాట చెప్తోంది, ఏదో ఒక రోజు ఆమె సీఎం అవుతుందట, అప్పుడు వీళ్ళు భరతం పడతారట. మీకు నిజంగా చేతులెత్తి నమస్కరించాలి కవిత గారు. మీరు సీఎం అవ్వకపోతే ఎవరిని భరతం పట్టరా? సీఎం అయితేనే భరతం పట్టగలరా? నిజం ఒక సామాన్యుడి దగ్గర ఉంటే ప్రపంచం మొత్తాన్ని ప్రశ్నించగలుగుతాడు. మీరేం సామాన్యురాలు కాదే, మీకు ఆస్తులు ఉన్నాయి, మీకు ఫాలోవర్స్ ఉన్నారు, కొంత అనుభవం ఉన్నది, మేధస్సు ఉన్నది. మీరు చెప్పుకున్నట్టుగా నేను స్టార్ట్ చేస్తే వదిలేసే పరిస్థితి ఉండదు, నా పేరు కవిత అన్నట్టుగా మీరు పంచ్ డైలాగ్ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ జనం వెయిట్ చేయాలా? అక్కర్లా. మీకు సంకల్పం ఉంటే రేపే ఒక చర్చలో పాల్గొనండి, ఎక్కడైనా సరే కొన్ని సత్యాలను మాట్లాడండి. మాధవరం కృష్ణారావు కథ మీ దగ్గర ఉంటే ఆ కథలో ఉన్నటువంటి లోతైనటువంటి అవినీతి ఏదైనా ఉంటే దాన్ని మాత్రమే మాట్లాడండి మొదటిగా. బట్ ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో మనం అనుకునేటటువంటి బంగారు తెలంగాణ నెవర్ ఇట్ హ్యాపెన్స్. కన్ఫ్యూజ్ చేయకండి, బాధను పెంచకండి, జనాల్ని దోచేయకండి, అలాగే జనాల్ని దోచే వాళ్ళని మాత్రం వదలకండి. నమస్తే, మీ రాజేంద్ర.